హలో నమస్తే, వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. ఒక సంచలనమైన వార్త ఒకటి, మరి ఇది ఎంతవరకు నిజమో ఏమో తెలియదు, చాలా హల్చల్ చేస్తుంది. ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశాలకు మకాం మార్చబోతున్నారు అన్న ప్రచారం వైసీపీ వర్గాల్లో జరుగుతుంది. బెంగళూరుకి వెళ్ళిన ఆయన 3 రోజుల కిందట ఏపీకి రావడం జరిగింది. ఎందుకంటే పాస్పోర్ట్ రెన్యువల్ కోసం. నిజానికి ఆయన పాస్పోర్ట్ కోర్టు వద్ద ఉంటుంది. విదేశీ పర్యటనకు వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. సీఎంగా ఉన్నప్పుడు ఆయన డిప్లొమాట్ పాస్పోర్ట్ తీసుకున్నారు. ఇప్పుడు పదవి పోయింది కాబట్టి ఆ పాస్పోర్ట్ పనిచేయదు. పాత పాస్పోర్ట్ను రెన్యువల్ చేయించుకున్నారు. జగన్ బెంగళూరును అంత సేఫ్గా భావించలేకపోతున్నారట. ఏదో కారణం చెప్పి విదేశాలకు మకాం మార్చాలనే ఆలోచనలో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన లండన్లో కొన్ని ఏర్పాట్లు కూడా జరిగాయని అంటున్నారు. జగన్ కుమార్తెలు లండన్లోనే ఉంటారు. వారి కోసం నివాసం, ఇతర సౌకర్యాలతో ఏర్పాట్లు చేశారని, జగన్ కొంతకాలం అక్కడే ఉండాలని అనుకున్నారని చెప్తున్నారు. ఆరోగ్యం, చికిత్స, ఇతర కారణాలతో కోర్టు నుంచి లాంగ్ పర్మిషన్ తీసుకునేందుకు త్వరలో పిటిషన్లు దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయని కూడా ఈ వర్గాలు చెప్తున్నాయి. ప్రభుత్వంపై ఇప్పటికిప్పుడు పోరాడేది ఏమీ ఉండదని, తమ పాలనలో జరిగిన అవకతవకలపై పూర్తి స్థాయిలో విచారణ చేయించడానికి పక్కాగా ఏర్పాట్లు జరుగుతున్నాయని స్పష్టత రావడంతోనే జగన్ సేఫ్ జోన్కు వెళ్లాలని ఆలోచిస్తున్నట్టుగా చెప్తున్నారు. మరో నెల రోజుల్లో ఆయన లండన్కు లేదా మరో ప్రాంతానికి లాంగ్ లీవ్లో వెళ్లడం ఖాయమని తాడేపల్లి ప్యాలెస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకొని ఆయన శుక్రవారం బెంగళూరు వెళ్ళిపోతున్నారు. సో ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు. నాకు తెలిసి జగన్ అంత పిరికివాడు కాదు అనుకుంటున్నాను. తన మీద అభియోగాలు మోపి జైల్లో పెట్టినప్పుడే భయపడలేదు జగన్. సో ఇప్పుడు కార్యకర్తలకు అండగా, తన పార్టీ క్యాడర్కు అండగా పోరాటం చేయాలని నిశ్చయించుకున్న ఈ తరుణంలో జగన్ విదేశాలకు వెళ్ళిపోతాడనే వస్తున్న వార్తల్ని నేనైతే విశ్వసించడం లేదు. నిజంగా జగన్ అంత పిరికివాడు కాదు అని నేను అనుకుంటున్నాను. మిత్రులారా, మీరేమనుకుంటున్నారో ఒకసారి